ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. టీటీడీ ఐడియా మాత్రం భక్తులకు రక్షణ కల్పిస్తోంది. తిరుమల శ్రీవారి భక్తుల భద్రతకి ఇక నుంచి ఢోకా ఉండదంటూ హామీ ఇస్తోంది టీటీడీ. వారికి చిరుతల నుంచి భయం లేదు, మీ ప్రాణాలకు మాది భరోసా అంటోంది. అలిపిరి మెట్ల మార్గంలో చిరుతల సంచారం, గతంలో జరిగిన దాడులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొండపైకి వెళ్తున్నారు భక్తులు. ఇప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించేందుకు టీటీడీ వేసిన ఐడియా ఏంటో తెలుసా? చూస్తున్నారుగా మీరు. ఇప్పుడు కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల రక్షణ కోసం స్మార్ట్ స్టిక్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ. నడక మార్గంలో భక్తుల భద్రతపై నిరంతరం ఆరా తీస్తోంది టీటీడీ బోర్డు. నడక మార్గం ఇరువైపులా కూడా కెమెరా ట్రాప్లుంటాయి. అలాగే స్టాటిక్ కెమెరాలు, మోషన్ సెన్సార్ కెమెరాలు కూడా వినియోగిస్తున్నారు. వన్యమృగాల బెడదకు చెక్ పెట్టేలాగా స్మార్ట్ స్టిక్స్ వినియోగిస్తోంది టీటీడీ. భక్తులకి రక్షణగా వచ్చే సెక్యూరిటీ సిబ్బంది కోసం ఈ స్మార్ట్ స్టిక్స్ ని కొనుగోలు చేసింది. స్మార్ట్ స్టిక్స్ లో ఉండే టార్చ్ అటవీ జంతువుల కదలికలను గుర్తిస్తాయి. అందులో ఉండే అలారం ఆన్ చేస్తే జంతువులు భయపడి తిరిగి అడవిలోకి వెళ్లిపోతాయని చెప్తున్నారు టీటీడీ సిబ్బంది. చూసారుగా, ఒక్కసారిగా ఇంత సౌండ్ వస్తే చిరుతలతో పాటు మిగిలిన జంతువులు కూడా భయపడి అడవిలోకి పరుగులు తీస్తాయని చెప్తున్నారు టీటీడీ సిబ్బంది. అడవి జంతువులు మనుషుల సమీపంలోకి వచ్చినప్పుడు ఈ స్మార్ట్ స్టిక్ ఉన్న బటన్ నొక్కుతారు టీటీడీ సిబ్బంది. ఇలా అలారం మోగితే జంతువులు పరుగులు పెడతాయట. చిరుత లాంటి క్రూర మృగాలు మరీ దగ్గరకు వస్తే వాటికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే ఫెసిలిటీ కూడా ఈ స్మార్ట్ స్టిక్ లో ఉంది. ఇది ఎలా పనిచేస్తుందో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు వివరిస్తారు. అలిపిరి నడక మార్గంలో 7వ మైలు నుంచి నరసింహస్వామి టెంపుల్ వరకే తరచూ చిరుతల సంచారం కొనసాగుతుంది. భక్తుల కంటపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రాంతంలో టీటీడీ అనేక నిబంధనలు తీసుకొచ్చింది, ఆంక్షలు అమలు చేస్తుంది. భక్తుల రక్షణకు ఇలాంటి స్మార్ట్ స్టిక్లు కూడా అందుబాటులో తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ స్టిక్స్ ఏ విధంగా పనిచేస్తాయి? దీనికి ఒక లైటింగ్తో పాటు అలారం ఉంటుంది. అట్లాగే ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి అంటే విద్యుత్ షాక్, అంటే దగ్గరికి ఎప్పుడైతే వన్యప్రాణి వస్తుందో, లేదంటే చిరుత కానీ ఎలుగుబంటి కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని కట్టడి చేసేందుకు లేదంటే తిరిగి అటవీ ప్రాంతంలో పంపించే ప్రయత్నమే అటవీ శాఖ సిబ్బంది చేస్తుంది. అసలు ఈ స్టిక్ ఏ విధంగా పనిచేస్తుంది మనం చూడొచ్చు. వెనక ఉన్నటువంటి 3 బటన్స్ ఉన్నాయి. ఒక బటన్ నొక్కిన వెంటనే అలారం వస్తుంది, లైటింగ్ వస్తుంది. అంటే ఈ లైటు చీకటిలో ఉండే జంతువుని గుర్తించడానికి అలారం ఎప్పుడైతే వస్తుందో ఈ అలారం వచ్చిన వెంటనే జంతువు తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. లేదా దగ్గరగా వచ్చిన సమయంలో దాన్ని కాపాడుకునే విధంగానే ఏదైతే ఈ లైట్ అందుబాటులో ఉంటుంది. సేమ్ టైము ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకు ఈ రెడ్ బటన్ ఉందో ఈ రెడ్ బటన్ను నొక్కిన వెంటనే ఇక్కడ ఎలక్ట్రికల్ వస్తుంది. అంటే ఒకటి ప్రధానంగా ఇది ఏ విధంగా ఆపరేట్ అవుతుందంటే ఈ బటన్ నొక్కిన వెంటనే ఇక్కడ ఎలక్ట్రికల్ షాక్, అంటే జంతువు దగ్గరికి వచ్చిన వెంటనే ఇది ఒక షాక్ ఇవ్వడంతో అది భయపడి తిరిగి అటవీ ప్రాంతంలోకి పరిగెత్తిపోతుంది. దాంతో ఎవరైతే భక్తులకు రక్షణగా వస్తున్నటువంటి అటవీ శాఖ సిబ్బందికి సేఫ్గా ఉండడము, భక్తులకు కూడా రక్షణ కల్పించడంలో అటవీ శాఖ సిబ్బంది సక్సెస్ అయ్యేందుకు ఈ స్మార్ట్ స్టిక్ పనిచేస్తుంది. ఇప్పటికే టీటీడీ 20 కొనుగోలు చేసింది. మరో 20ను కూడా త్వరలోనే కొనుగోలు చేసి అటవీ శాఖ సిబ్బందికి అందుబాటులో తెచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ప్రత్యేకించి 7వ మైలు నుంచి నరసింహస్వామి టెంపుల్ వరకే 3 బ్యాచ్లుగా రాత్రి 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కూడా భక్తులు నడక మార్గంలో వచ్చే భక్తులు వెంట ఈ టీటీడీకి సంబంధించినటువంటి ఫారెస్ట్ సిబ్బంది వెనక్కి రావడం, వాళ్లకు పూర్తిగా రక్షణ కల్పించే విధంగానే టీటీడీ చర్యలు చేపట్టింది. ఇలాంటి స్మార్ట్ స్టిక్స్ ద్వారా సేఫ్టీని అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో రాజు, TV9 అలిపిరి నడక మార్గం నుంచి. ఇక తిరుమలకి నడక మార్గం ద్వారా వెళ్లే భక్తులకి ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే ప్రధానంగా ఈ వన్యమృగాల నుంచి ప్రమాదం పొంచుంది. గతంలో కూడా అక్కడే చిరుతల దాడులు జరిగాయి. ఆ స్పాట్ లో భక్తులకి ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. అలిపిరి నడక మార్గంలో 7వ మైలు నుంచి నరసింహస్వామి గుడి వరకు ఈ చిరుతల సంచారం ఎక్కువగా ఉంటుంది. గతంలో కూడా ఇక్కడే చిరుతల దాడులు జరిగాయి. అప్పట్లో 6 చిరుతల్ని బంధించారు టీటీడీ అటవీ సిబ్బంది. 20 స్మార్ట్ స్టిక్లతో ఇప్పుడు ఈ ప్రాంతంలో టీటీడీ సిబ్బంది పహారా కాయబోతున్నారు. ఈ స్మార్ట్ స్టిక్స్ తో భక్తులకి రక్షణ కల్పిస్తున్నారు టీటీడీ సిబ్బంది. మరో 20 స్మార్ట్ స్టిక్లను కూడా సిబ్బందికి అందుబాటులోకి తెస్తుంది టీటీడీ. ఇక సాయంత్రం 6 కాగానే టీటీడీ సిబ్బంది
స్మార్ట్ స్టిక్లు ధరించి అలిపిరి మెట్ల మార్గంలో 7వ మైల్ దగ్గరికి చేరుకుంటారట. శ్రీవారి భక్తుల బృందాలకి నరసింహస్వామి గుడి వరకు కూడా వీళ్ళు ఆ స్టిక్స్ పట్టుకుని తోడొస్తారు. 3 బ్యాచ్ల భక్తులకు ప్రతి నిత్యం ఇలా రక్షణ కల్పిస్తారట. ప్రస్తుతానికి మనము ఏదైనా అవసరం ఉన్న మామూలుగా ఫుట్పాత్ 2 ఫుట్పాత్లను వాడుతున్నాము. కింద కూడా మనకు లెపర్డ్ మూమెంట్ ఉంది కాబట్టి తిరుపతిలో కూడా వేద పాఠశాల ఏరియాలో కూడా ఇచ్చాము. ఆల్రెడీ ఒక 5 యూజ్ చేస్తున్నారు కింద. అదేవిధంగా మనం పైన కూడా ఏదైనా యానిమల్స్ ఏమన్నా వస్తే వాటి చూసుకునే దానికోసం పైన కూడా మేము యూజ్ చేస్తున్నాం. పైన కూడా రింగ్ రోడ్లో యూజ్ చేస్తున్నాము. మా వాళ్ళ స్క్వాడ్ వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఉంటాయి, 24 అవర్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి. నరసింహస్వామి టెంపుల్ కాడ నుంచి 7వ మైలు ఎన్ఎస్ టెంపుల్ కాడ దాకా 3 బ్యాచ్లుగా ఉంటాము. అడవి జంతువులు ఏదైనా వచ్చినప్పుడు మా స్టిక్స్ని సౌండ్ చేస్తాం. ఫస్ట్ సౌండ్ చేసి ఎక్కడ మనం మూమెంట్ ఏదైనా తెలిసిన సౌండ్ చేస్తాము. సౌండ్ చేసినప్పుడు జంతువు అనేది ముందరకు రాకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. మాకు ఇది సేఫ్టీగా సౌండ్ రావడము, వెలుతురు తెలుస్తుంది. కాకపోతే స్టిక్ కరెంటు జంతువు ఏదైనా అటాక్ గబక్కని ఏదైనా జరిగినప్పుడు దీంతో మేము దాన్ని ఆపగల ఇది ఉంది.